నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక సంచలన చర్చ నడుస్తుంది. ప్రభుత్వానికి అధికారులకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద రింగ్ లీడర్ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయన కనుసన్నల్లోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యకలాపాలు సాగుతున్నాయని, చివరకు అధికారిక సమీక్ష సమావేశాల్లో కూడా ఆయన కూర్చుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఎవరా లీడర్? వేల కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణానికి ఈయనకున్న లింక్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవహారంలో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, సదరు లీడర్ గతంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్లో ఒక కీలక పదవిలో పనిచేశారు. ఈయనకు ఒక అలవాటు ఉంది, స్థిరంగా ఏ ఒక్క పార్టీలోనూ ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఈయన తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు. అక్కడ పదేళ్ళు హవా నడిపించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. పార్టీ మారడమే ఆలస్యం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మళ్ళీ తన పాత పెత్తనాన్ని మొదలుపెట్టారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మిల్లింగ్ అంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చడం కోసం ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సుమారు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించింది. దీని మార్కెట్ విలువ అక్షరాల 7,500 కోట్ల రూపాయలు. నిబంధనల ప్రకారం మిల్లర్లు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ కొందరు కేడి మిల్లర్లు ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి వేల కోట్ల సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదు, అటు దానికి సంబంధించిన డబ్బులు చెల్లించలేదు. ఈ వేల కోట్ల కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సిఎంఆర్ ఏదైతే కస్టమ్ మిల్లింగ్ రైస్, దీనికి బాకీ ఉన్న మిల్లర్లను డిఫాల్టర్లుగా ప్రకటించి వారిపై కఠినమైన పీడీ యాక్ట్లను నమోదు చేసింది. అంతేకాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా అధికారులు సిద్ధమయ్యారు. సరిగ్గా ఇక్కడే మన సివిల్ సప్లైస్ ఏదైతే రింగ్ లీడర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేసులు నమోదైన మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల చర్యల నుంచి వారిని కాపాడడానికి పెద్ద ఎత్తున లాబింగ్ మొదలుపెట్టారు. ఈ లాబింగ్కు ప్రతిఫలంగా సదరు లీడర్ ఆయా మిల్లర్ల నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు పౌర సరఫరాల శాఖ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అందుకే పీడీ యాక్టులు పెట్టిన, ఆస్తులు జప్తుకు ఆదేశాలున్న క్షేత్రస్థాయిలో అధికారులు ఆయా మిల్లర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నేత అండదండలు ఉండటం వల్లే ఈ లీడర్ ఇంతలా రెచ్చిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. మరింత విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మధ్య జరిగిన ఒక రైస్ మిల్లర్ల సమావేశంలో ఒక కీలక నేత మాట్లాడుతూ సదరు లీడర్ ఇకపై మిల్లర్ల తరపున ఒక కన్సల్టెంట్గా వ్యవహరిస్తారని ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనితో ఈ లీడర్ హడావుడి మరింత పెరిగిపోయింది. నిజంగా ఈ లీడర్కి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశమే ఉంటే మిల్లర్ల దగ్గర పెండింగ్ ఉన్న 7,500 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇప్పించడంలో ఎందుకు చొరవ చూపడం లేదంటూ ఇటు అధికారులు అటు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి లీడర్ల వల్ల సొంత ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే పేద ప్రజలకు రేషన్ బియ్యం అందించే పౌర సరఫరాల శాఖలో ఇలా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లను ఒక రాజకీయ లీడర్గా అండగా నిలవడం నిజంగా దురదృష్టకరం. మరి రింగ్ లీడర్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఆ వేల కోట్ల బకాయిలను ఎట్లా వసూలు చేస్తుందో కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే దీంట్లో చాలామంది అసలు విషయానికి వస్తే ఒక్కొక్క అధికారి బయటికి వెళ్ళిపోవడం, గతంలో రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ పదవుల్లోకి వచ్చి కూర్చోవడం, వాళ్ళే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నడిపించడం, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆంధ్ర అధికారులు మళ్ళీ అదే సీట్లో కూర్చోవడం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అధికారులపై జులుం విధించడం. అదే కాకుండా ఎవరైతే ఈ లీడర్ ఉన్నాడో, గతంలో కాంగ్రెస్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కూడా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ని ఎప్పటికీ ఆయన వదలట్లేదు. ఆయన వదలకుండా ఇప్పుడు దాదాపు 7,500 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్కి బాధ్యులు ఎవరు? అసలు ఎందుకు ఎవరైతే మిల్లర్లు ఉన్నారో ఆ మిల్లింగ్ చేయమని వాళ్ళకు ఆ బియ్యాన్ని ఇస్తే ఆ బియ్యం మొత్తం విదేశాలకు అమ్ము. మరి అట్లాంటి వాళ్ళని ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని కోట్లు వసూలు చేసిండు? ఇప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదైంది. ఏదైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకు కాపాడుతూ ఉన్నారు?
ఇక్కడ అధికారులు కూడా కొంతమంది అధికారులు వారికి సహకరిస్తూ ఉన్నారు. సో ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. సో అట్లా సహకరించకుండా ప్రభుత్వ సొమ్ము ఏదైతే 7,500 కోట్లు ఉందో దాన్ని త్వరగా జప్తు చేసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకొని ఎవరైతే నిజంగా దీంట్లో నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా ఆ పీడీ యాక్ట్ నమోదయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మరి ఈ వేల కోట్ల బాకీలను ఎట్లా వసూలు చేస్తుంది, మరి ఎట్లా ఈ డబ్బులు మళ్ళీ తిరిగి తీస్తుందో కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.